హాయ్ బ్రో. కర్జ్ 1980లో సుభాష్ ఘై దర్శకత్వం వహించిన భారతీయ హిందీ భాష రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. రవివర్మ మరణించిన తన తండ్రి వ్యాపార భాగస్వామి సార్ జూడాపై న్యాయ పోరాటంలో గెలుస్తాడు. చనిపోయిన రవి తండ్రి శాంతిప్రసాద్ వర్మ కూనూరులో గొప్ప ధనవంతుడు. అతని మరణాంతరం అతని సంపదను సార్ జూడా అన్యాయంగా లాక్కుంటాడు. రవి తన వితంతువు తల్లి మరియు చెల్లెలతో ఈ శుభవార్త పంచుకుంటాడు మరియు అతను తన స్నేహితురాలు కామినిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. నిజానికి రవికి తెలియకుండా కామిని డబ్బు కోసం సార్ జూడా దగ్గర గోల్డ్ డిగ్గర్గా పని చేస్తుంటుంది. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకడుగయ్యిన వారిని గోల్డ్ డిగ్గర్స్ అంటారు. కూనూరులో వారి ఇంటికి వెళ్తున్నప్పుడు త్రోవలో కాళికాదేవి యొక్క చిన్న దేవాలయం సమీపంలో కామిని రవిని కొండపై నుంచి విసిరి చంపేస్తోంది. తన కొడుకు ఆకస్మిక మరణంతో కలత చెంది ఉన్న రవి తల్లి అమ్మవారైన శ్రీ లక్ష్మీదేవిని వేడుకుంటుంది. కామినికి అన్ని ఆస్తులు వారసత్వంగా వచ్చే సమయంలో తన కొడుకు సడన్గా మరణించాడని, అకాల మరణము వల్ల తన తల్లి రుణం తీర్చుకోవడానికి తన కొడుకును అనుమతించమని లక్ష్మీదేవిని రోధిస్తూ కోరుకుంటుంది. 2 దశాబ్దాల తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ మాంటీ సంపన్నుడైన జీజీ ఓబ్రాయ్ పెంచిన ఒక అనాథ. మాంటీ ఒక ప్రొఫెషనల్ గాయకుడు. అతను రవికి ఎంతో ఇష్టమైన ట్యూన్ ద్వారా రవి జ్ఞాపకాలను కలిగి ఉంటాడు. ఇంకా రవిలాగా చాలా ప్రవర్తనలు కూడా ఉంటాయి. ఈ విషయాలు రవి తన పర్సనల్ డాక్టర్కి చెప్తాడు. ఏమో నువ్వు రవి పునర్జన్మవేమో అని సరదాగా జోక్ చేస్తాడు డాక్టర్. కానీ తను ఖచ్చితంగా సెలవులు తీసుకొని తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తాడు. సరే అని మాంటీ రెస్ట్ తీసుకోవడానికి హాలిడేస్కి ఊటీ వెళ్తాడు. ఊటీ ఒకప్పటి రవి నివసించే కూనూరుకి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ మాంటీ టీనాని కలుస్తాడు. ఇంకా ఇద్దరూ ప్రేమలో పడతారు. టీనా తను రాణి సాహిబా అని సంబోధించే స్త్రీ దగ్గర పెరిగానని మరియు ఆమె మామ కబీరా హత్య కేసులో 10 ఏళ్ళు శిక్ష అనుభవించిన తరువాత జైలు నుంచి విడుదలయ్యాడని చెబుతోంది. మాంటీ ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తుండగా రవి తల్లి మరియు చెల్లెలు వారి ఇంటి నుండి కామిని ద్వారా బహిష్కరించబడ్డారని స్థానికుల నుండి వర్మ కుటుంబం యొక్క కథను తెలుసుకున్నప్పుడు అతను రవి జ్ఞాపకాలను మరింతగా అనుభవించడం ప్రారంభిస్తాడు. అది మరింత తీవ్రమవుతోంది. టీనా చెప్పిన రాణి సాహిబా ఇంకా కామిని ఒక్కరే అని తెలుసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యపోతాడు మాంటీ. రవి మరియు కాళీ ఆలయానికి సంబంధించిన రహస్యం ఏదో టీనా తండ్రికి తెలుసు అని, అందుకే కామిని సోదరుడు అతనిని హత్య చేశాడని కబీరా మాంటీకి వెల్లడిస్తాడు. ప్రతీకారంగా కబీరా కామిని సోదరుడిని చంపాడని, అందుకే అతన్ని పోలీసులు అరెస్టు చేశారని చెప్తాడు. కామిని రహస్యం తెలిసినట్లు నటిస్తూ టీనాను సరైన విద్యతో పెంచాలని కబీరా జైలులో ఆమెను బ్లాక్మెయిల్ చేస్తాడు. మాంటీ కబీరాకు రవివర్మతో తనకున్న సంబంధాన్ని బయట పెడతాడు మరియు మాంటీతో బలమైన సంబంధం ఉన్న రవి యొక్క కుటుంబాన్ని వెతికి మాంటీ రవి హత్యను గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. సో ఇప్పుడు మాంటీ మరియు కబీరా క్రమంగా కామినిని ఆకట్టుకొని మోసగించి రవి దెయ్యం ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతుందని నమ్మిస్తారు. వారి చివరి ట్రిక్గా టీనా స్కూల్లో వార్షిక ఉత్సవాలకి కామిని వచ్చాక మాంటీ మరియు టీనా కలిసి కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తారు. అక్కడ వారు రవి కథను నాటకీయంగా చూపిస్తారు. రవి తల్లిని చెల్లిని చూసి కామిని భయపడి పారిపోతుంది. మాంటీ ఆమెకు ఎదురు వెళ్ళి గట్టిగా నిలదీస్తాడు. రవి హత్యను కామిని ఒప్పుకుంటుంది. దానిని పోలీసులు రికార్డు చేస్తారు. ఇంతలో అక్కడికి సార్ జూడా వస్తాడు. వచ్చి కిడ్నాప్లు, ఫైటింగ్లు, ఇల్లు తగలబెట్టడం ఇంకా చాలా విలనిజం చేస్తాడు. చివరకు మంటల్లో పడి తగలబడిపోతాడు. కామిని జీప్తో పారిపోతుంది. ఆమె రవిని చంపిన విధంగానే కాళీ దేవాలయం వద్ద ఉన్న కొండపై నుంచి మాంటీని విసిరివేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి మాంటీ జాగ్రత్త పడతాడు. కామిని కొండపై నుంచి జీప్తో పాటుగా లోయలో పడి చనిపోతుంది. చివరికి వర్మ సంపద మరియు ఆస్తి రవి కుటుంబానికి తిరిగి ఇచ్చి మాంటీ టీనాను వివాహం చేసుకుంటాడు.